నీ జీవితంలో క్షేమం పోయిందా? అయితే దేవుడు చెప్పే ఈ శుభవార్త నీ పరిస్థితిని మార్చగలదు. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. గమనించండి, దేవుడు నాకు ప్రార్థన చేయండి మీకు క్షేమము కలుగుతుందని చెప్పలేదు, నన్ను అనుసరించండి అని చెప్పాడు. ఎందుకంటే చాలా మంది దేవుని ఆశీర్వాదాలను కోరుకుంటారు, కానీ దేవుని మార్గాన్ని అనుసరించరు. క్షేమం అనేది దేవుణ్ణి వెంబడించే వారికి వచ్చే ఫలితం. నీవు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు శత్రువు నీ శాంతిని దొంగలించలేడు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు నీకు అనుకూలముగా పనిచేస్తాడు. ప్రపంచమంతా అయిపోయింది అని చెప్పిన చోట దేవుడు ఇప్పుడే నేను ప్రారంభిస్తున్నానని చెబుతాడు. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి పడిపోవచ్చు, కానీ నాశనము కాడు. అతడు ఏడవచ్చు, కానీ విడిచిపెట్టబడడు. ఎందుకంటే అతని క్షేమము పరిస్థితులపై కాదు, సజీవుడైన దేవునిపై ఆధారపడి ఉంటుంది. యెహోవా నా కాపరి, నేను ఆయనను అనుసరిస్తాను. నా జీవితమంతా ఆయన చిత్తంలో నడుస్తాను. దేవుని క్షేమము నా ఇంటి మీద, నా కుటుంబం మీద, నా భవిష్యత్తు మీద ఉండును గాక. ఆమెన్. రోజు నుండి నేను యెహోవాను అనుసరిస్తాను అనే విశ్వాసం మీలో కలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.